నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. రాజ్భవన్ లో లోకాయుక్త ఉప లోకాయుక్త ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కొన్ని వందల మంది టీడీపీలో పనిచేస్తున్నారు. గాజువాకలో రాష్ట్ర స్థాయి కుడో పోర్టులో ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అల్లూరి శశిధర్ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా కుడో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో కుడోకి మంచి ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతిరోజు కుడో నేర్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ కేసులో ఇండియా పథకం ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. కుడో రాష్ట్ర అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ పోటీలో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గెలుపొందిన వారు మే నెలలో పూణేలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించారని చెప్పారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నరసింగరావుని సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కూడా ప్రధాన కార్యదర్శి బి రవిబాబు, ఉపాధ్యక్షులు రమణ, డైరెక్టర్ అనురాధ, నాయకులు నాగేశ్వరరావు, పేర్ల అప్పారావు, కదిరి భూలోక, రిఫరీలు, జడ్జీలు, కోచ్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ సంవత్సరం నుంచి కూడా మా యొక్క చిన్న టోర్నమెంట్ల నుంచి మా యొక్క పెద్ద ఈవెంట్ల వరకు కూడా మమ్మల్ని గౌరవిస్తూ, నా స్టూడెంట్స్ని గౌరవిస్తూ, నా స్టూడెంట్స్ లాగా నన్ను తన ఒక సొంత బిడ్డలాగా గౌరవిస్తూ నేను పిలిచిన ప్రతి ఒక్క దానికి కూడా ఆయన కాదు లేదు అనకుండా తను ఎంతో బిజీగా ఉన్నా కూడా నేను చేసేటువంటి ఫోన్ కాల్స్ కొన్నప్పుడు విసిగిస్తూ కూడా ఉండదు. అయినప్పటికీ సార్ తనంతలో తానే నాకు కాల్ బ్యాక్ చేసి, శశి గారు చెప్పండి ఎన్ని గంటలకు రావాలి, ఎక్కడికి రావాలి, మనం ఏం చేయగలం ఈ పిల్లలకి, నాకు విశాఖపట్నం పిల్లల నుంచి మెడలిస్టులు కావాలి, స్టేట్ వైడ్ కాదు నేషనల్ వైడ్గా మీరు ఆ విధంగా కృషి చేయండి. నేను మన పార్టీ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. పార్టీ నుంచి మన టీం ఎవరైతే సభ్యులు కూర్చున్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఎంతో ఉపయోగపడతారనేసి ఆయన ఎప్పుడూ కూడా చెప్పడం జరుగుతుంది. మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే కూటమి ప్రభుత్వం 3% స్పోర్ట్స్ కోటా అనౌన్స్ చేసిందో దాని తాలూకు ఒక పని కోసం సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎంతో బిజీగా ఉన్నటువంటి జీవీఎల్ సార్ని కూడా మన కోసమని ఆ రోజు చాలా మంది విట్నెస్ మన పిల్లలు కూడా ఉన్నారు, నడి రోడ్డు మీద ఆపించి సార్తో దాని గురించి మాట్లాడించి, నేను మన సెక్రటరీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ప్రత్యేకించి ఒక మనిషి నా కోసం ఏర్పాటు చేసి స్వతహాగా చెప్తున్నాను సార్, నా కోసం పనిచేసేవాడు కూడా ఆ విధంగా ఉద్యోగం పనిచేయలేదు. కానీ నేను ఇక్కడికి అప్పుడైనా ఫాలో చేసి ఒక మనిషి నాకు అప్పచెప్పి గెలిచి వెళ్ళగానే వాళ్ళు వచ్చి రిసీవ్ చేస్తున్నారు. సార్ అసలు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ ఆధ్వర్యంలో మన అసోసియేషన్ ఇంకా మన పిల్లలు కూడా హిందూ ప్రసాద్ ఒక హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈ మ్యాచెస్ ఆడాలంటే ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు సార్. అండ్ ఇటువంటి మ్యాథ్స్ కానీ కిట్స్ కానీ మన పిల్లల దగ్గర ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద దయ నుంచి మీరు ఏదైనా ఒక సాయం గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఏదైనా కంపెనీస్ తరఫు నుంచి కానీ అందజేయగలిగితే మనం ఇక్కడి నుంచి ఎంతో మంది పిల్లల్ని నేషనల్ టీం తీసుకెళ్లవచ్చు
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నమస్కారం. ఇప్పుడు మొదటిసారిగా మనం ఫస్ట్ స్టేట్ లెవెల్ కూడా పోటీలు పెట్టుకోవడం జరిగింది. శశి గారు ఎన్నో ఏళ్ళగా నాకు బాగా పరిచయం. ఆయన కిక్ బాక్స్లో కరాటేలో కూడా చాలా నేషనల్స్ వరకు వెళ్ళి మెడల్స్ సాధించినటువంటి మంచి ప్లేయర్. అలాంటి వారు మన ఆంధ్రాకి పురోగతి తీసుకువచ్చి రవిబాబు గారు, రమణ గారు, మంజునాథ గారు అంతా ఒక టీంగా ఏర్పడి పురోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్ చేయాలని. ఎందుకంటే చూస్తున్నాం ప్రతి స్కూల్స్ లో కాలేజెస్ లో ఎక్కువగా కరాటే, కిక్ బాక్సింగ్, జూడో, ఇలాంటి కబడ్డీ ఇలాంటివి ఉన్నాయి. పురో లేదు. ఇప్పుడు చూసాం బయట కూడా పిల్లలు స్టూడెంట్స్ చదువుతో పాటు పురో నేర్చుకోవడం ద్వారా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. చూస్తున్నాం పిల్లలంతా ఎక్సర్సైజ్ లేక పురో లాంటి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఊపకాయ వచ్చి వెయిట్ పెరిగిపోయి అనారోగ్య పాలవుతున్నారు. చదువుల్లో కూడా సరిగా చదవలేని పరిస్థితి. కానీ పురో నేర్చుకోవడం ద్వారా అది కిక్ బాక్సింగ్, కరాటే, జూడో ఇవన్నీ కలిపితే పురో 4-5 రకాల స్పోర్ట్స్ కలిపి ఇప్పుడు చూసినప్పుడు ఫైట్ స్టేషన్ చాలా చక్కగా స్టూడెంట్స్ క్రీడాకారులు పురో ద్వారా శరీర దానికి కూడా పెరుగుతుంది, స్ట్రాంగ్ గా ఉంటాం, ఫిట్గా ఉంటాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించి పురో నేర్పిస్తున్నందుకు వారి తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి గతంలోనే శశి గారి ఆధ్వర్యంలో నేషనల్స్ కూడా వెళ్ళి ఎన్నో మెడల్స్ సాధించారు. మన ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు. బాపట్ల ఇలా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 80 మంది వరకు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఎవరైతే విజయం సాధించారో వారందరికీ ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. ఒక దుస్సంప్రదాయానికి నాంది పలికినట్టు రోల్ మోడల్గా ఈ కేసు నిలుస్తుందని చెప్పడానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఈ కేసులు ఇది అందరికీ తెలుసు. ఒక ఆమె సినిమా నటి, తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఆమె పైన కేసులు ఉన్నాయి. అలాగే ఇక్కడ కుక్కల విద్యాసాగర్ అని ఒక వ్యక్తితో సంబంధాలు ఏర్పరచుకొని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసి తర్వాత హనీ ట్రాప్ చేసి ₹1 కోటి పైగా అతనితో బ్యాంకుల ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకుని రికార్డులు అవన్నీ కూడా గతంలో ఇన్వెస్టిగేషన్లో తేలాయి. ఆ కేసులో క్రైమ్ నెంబర్ 90/2014 అని ఆ కేసు పెట్టడం జరిగింది. తర్వాత చివరి దొంగ సంతకాలతో అతను ఆమెతో మాట్లాడని సందర్భంలో బ్లాక్మెయిల్ చేయడానికి లొంగని పరిస్థితుల్లో అతని ఆస్తిని ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని సంతకాన్ని క్రియేట్ చేసి దాన్ని ఇతరులకు 5 లక్షల అడ్వాన్స్ తీసుకొని అమ్మ చూపిన సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి కుక్కల విద్యాసాగర్ని మీరు అగ్రిమెంట్ రాయించారా ఆమెకంటే అప్పుడు అతను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు చట్ట ప్రకారం ఆమె ముంబైలో ఉంటుంది కాబట్టి విజయవాడ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసి సర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయి ముంబైలో జూహు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీసుల సహాయంతో ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఆమె తల్లిదండ్రులని అక్కడే ముంబైలోని అంధేరి కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ ప్రొడ్యూస్ చేసి అక్కడ కూడా పర్మిషన్ తీసుకొని అక్కడ కోర్టు సాటిస్ఫై అయిన తర్వాత ఆమెను విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత
విజయవాడ కోర్టులో ఫిబ్రవరి 4 అరెస్ట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్స్ను అలాగే సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు వీటన్నిటిని మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్న హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఏదైతే చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారో అది ముందు పార్టీ ఆలోచించింది కాబట్టి నిన్నటి సభ చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజలే పెద్ద ఎత్తున కదిలొచ్చి సభను దిగ్విజయం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకి ప్రజలకు చేతులు జోడించి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ప్రకృతి కూడా బ్రహ్మాండంగా సహకరించింది. నిన్నటి సభ పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు అత్యంత అవసరం కాబట్టే తప్పకుండా ఆ సభకి దేవుడి ఆశీర్వాదం కూడా తోడైంది. అది తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారి యొక్క దిశానిర్దేశం ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, నిన్న ఎన్నడూ కూడా డ్యూటీలు చేయనటువంటి ఆర్టీఓలు నిన్న మొత్తం కూడా రోడ్ల మీద ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు మొత్తం ఆర్టీఓలు నిన్న రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టి ప్రతి వెహికల్ను కూడా చెక్ చేసి సభను ఆటంకపరిచారు. ఇది జరుగుద్దని చెప్పి గత వారం రోజుల నుంచే మాకు సమాచారం ఉన్నది. స్కూలు కాలేజీల యొక్క ప్రైవేటు స్కూలు, ప్రైవేట్ కాలేజీల యొక్క బస్సులు ఇవ్వకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చిల్లర రాజకీయాలకు ఒడిగట్టారు. వారు యూనియన్లను బెదిరించుడు, వారికి సంబంధించిన బస్సులను చెక్ చేపిస్తాం, ఆర్టీఓలు బండ్లు సీజ్ చేస్తారు, ₹1,00,000 జరిమానా వేస్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరికలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వరంగల్ జిల్లా స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ అధికారికంగా ప్రకటించింది. దాని ఎవిడెన్స్ ఇవాళ మా దగ్గర ఉన్నది. ప్రకటన చేసి కూడా ఎవరైనా ముందుకొచ్చి కనుక బస్సును సహకరిస్తే ఆ బండ్లను సీజ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిన్న సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు వీరయ్య గారు, అదేవిధంగా పాలేరు మాజీ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు మన ములుగు రోడ్లో ఆర్టీఓ చెక్ పోస్ట్ పెట్టి బండ్లను ఆపి గంటల తరబడి ఆపితే ఘర్షణ జరిగింది. నిన్న ఆర్టీఓకు దెబ్బలు ఒక్కటే తక్కువ ఉన్నాయి. నాలంటోడు కనుక అక్కడ ప్రత్యక్షంగా ఉంటే అంగీలాగు ఊడదీసి కొట్టేవాళ్ళం. ఎందుకంటే ప్రజలను నడెండలో నడి రోడ్డు మీద నిలబెట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చేటువంటి దారిలో ఆర్టీఓలు చెక్ పోస్ట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో ఉమ్మడి ఏపీలో కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కానీ ఏ పార్టీలు సభలు పెట్టినా ఈ రకమైనటువంటి అడ్డగిద్దలు ఎప్పుడు జరగలేదు. ఇవాళ నా నియోజకవర్గంలో, నా నర్సంపేట నియోజకవర్గంలో ఒక స్కూలు, కాలేజీ యాజమాన్యం ఒక్క బస్సు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ సభకు ఎంత అడిగినా ఇవ్వలేదు. రాజ్భవన్ లో లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. With the kind permission of the Honorable Governor, now I read out the warrant of appointment issued under the hand and seal of the Honorable Governor, Telangana, appointing Sri Justice A. Rajashekar Reddy as Lokayukta. By virtue of the powers vested in me by subsection 1 of section 3 and subsection 1 of section 5 of the Telangana Lokayukta and Upalokayukta Act 1983, I, Jishnudeva Verma, the Governor of Telangana, hereby appoint Sri Justice A. Rajashekar Reddy, former Judge of High Court, to be the Lokayukta of Telangana with effect from the date of his assumption of office, given at Raj Bhavan, Hyderabad, this 6th day of April in the year 2025, in the 76th year of Republic of India, signed Governor of Telangana. Now, I request Honorable Governor of Telangana to kindly administer the oath of office to the Honorable Lokayukta.
I, I, Edavilli Rajsekhar Reddy, having been appointed to be Lokayukta, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will. Now, I read out the warrant of appointment issued under the hand and seal of the Honorable Governor of Telangana, appointing C.G. B.S. Jagajeevan Kumar as Upalokayukta. By virtue of the powers vested in me by subsection 1 of section 3 and subsection 1 of section 5 of the Telangana Lokayukta and Upalokayukta Act 1983, I, Jishnudev Verma, Governor of Telangana. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ సహకారంతో కోట చిట్టమూరు నాయుడుపేట టు తిరుపతి ఎక్స్ప్రెస్ ను చిట్టమూరులో ఆదివారం తిరుపతి రీజనల్ మేనేజర్ జి నరసింహులు మరియు టీడీపీ మండల పార్టీ కన్వీనర్ గణపతి కిషోర్ నాయుడు నూతనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నాయకులు మరియు ఎంపీటీఓ మనోహర్ గౌడ్, ఎస్ఐ చిన్నబాలరామయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. మాకు దిశ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారికి మొట్టమొదటిగా ఈ చిట్టమూరు మండలం నుంచి ప్రతి ఒక్కరు ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చూసాం చిట్టమూరు నుంచి తిరుపతి దాకా వెళ్ళే బస్సులు. అయితే తర్వాత కలెక్షన్ ఉండింది. అయినా కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యలు కొన్ని లోపాల వల్ల ఆ బస్సులు తీయడం చాలా కష్టపడుతున్నాం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ఆర్ఎం గారు ఒక దేవుళ్ళ వరంలా మనకి ఇక్కడికి తిరుపతి ఆర్ఎం గారు రావడం మనకి నిజంగా అదృష్టం. అక్కడ డిపో కూడా, ఎందుకంటే ఆయన రావడం, ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో దాదాపు 15 బస్సులు తేవడం, రూట్లన్నీ మార్చడం, ప్రతి రూట్ నుంచి మంచి కలెక్షన్ తేవడంలో కీలక పాత్ర పోషించారు ఆర్ఎం గారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే గతంలో ఈ యొక్క బస్సుని ఎత్తడం చాలా ఇబ్బంది పడుతుంటే ఆర్ఎం గారు ఇక్కడ కోటకు వచ్చిన తర్వాత చెప్పడం, ఆర్ఎం గారు దాని గురించి ఆలోచించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చేసిన మండల నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా డిఎం గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి, ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క బస్సుని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక బస్సు నడపాలంటే దానికి అయ్యే ఖర్చు మన ద్వారా రన్ అయితే ఆ బస్సు శాశ్వతంగా ప్రయాణం చేస్తుంది. కాబట్టి మనందరం కూడా బస్సుని సద్వినియోగం చేసుకోవాలి, బస్సులో ప్రయాణించాలా. మంచి టైమింగ్స్ ఇచ్చారు ఆర్ఎం గారు. ఆయన రిటైర్మెంట్ ఉన్నా, అయితే మా ఉద్దేశం అయితే ఇంకో 1 year కూడా ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా జరగదు. అది కూడా ఆర్ఎం గారు చూసుకుంటే ఈ ఏరియాలో గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో ఖచ్చితంగా ఈ డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని కూడా మేము అందరం కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఉదయాన్నే 6 గంటలకి చిట్టమూరు వస్తుంది. చిట్టమూరు నుంచి 8:30 గంటల కూడా తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి స్విమ్స్ హాస్పిటల్, అదేవిధంగా ఐ హాస్పిటల్, అదే క్యాన్సర్ హాస్పిటల్, వీటికి కూడా తెచ్చేటట్టు కూడా ఒక మంచి ఆలోచన చేసే ఆర్ఎం గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పేషెంట్లు అక్కడి నుంచి 100 రూపాయలు ఆటో బాడికి ఇచ్చేదానికంటే 5 రూపాయల టికెట్తో నేరుగా పోయి పేషెంట్స్ అక్కడ దిగుతారనే ఉద్దేశంతో కూడా మళ్ళీ దాన్ని రూట్ మార్చడం కూడా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి దాన్ని. అదేవిధంగా మళ్ళీ 9 గంటలకి అక్కడి నుంచి బయలుదేరుతుంది. 9 నుంచి మళ్ళీ తిరిగి 12 గంటలకి కోటకు వచ్చి, మళ్ళీ కోటలో 12-10 గంటల కోట నుంచి బయలుదేరి చిట్టమూరు మీద మళ్ళీ తిరుపతికి వెళ్తుంది. అంటే మధ్యాహ్నం ఆఫీస్ పనులు ఉంటే, ఇప్పుడు మనకు తిరుపతి జిల్లా అయినందువల్ల ఈ బస్సు పెరగడం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి అక్కడికే పోవాలా. అన్ని అధికారులు, జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మొత్తం తిరుపతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జిల్లాకి అక్కడికే పోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ బస్సు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని కూడా
తెలియజేస్తూ అదేవిధంగా సాయంత్రం హాస్పిటల్ పనులు ఆఫీస్ పనులు అన్నీ చూసుకొని కూడా మళ్ళీ 6 గంటలకి బస్సు ఎక్కితే రాత్రి 8 చిట్టుపూర్తికి చేసేటట్టు పెట్టారు ఆర్ఎం గారు. కాబట్టి మీరందరూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలా. ప్రత్యేకంగా రవాణా శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులు రాంప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రతి దగ్గర పేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్న విధంగా ప్రభుత్వం పనిచేయడం, దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రజల శ్రేయస్ కోసం ప్రజలకి సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తారని మరొకసారి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాద సునీల్ కుమార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జీవితాంతం గుర్తుండేలా ఆరంభ గారిని గుర్తుపెట్టుకుని కూడా తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. రాజ్భవన్లో లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కొన్ని వందల మంది టీడీపీలో పనిచేస్తున్నారు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.